ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వార్డులో సమస్యల మీద పరిష్కారం చేయాలి. ఆ సమస్య ఎటువంటిదైనా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటూ పెట్టుకుని సమస్యల మీద పరిష్కారం చేసే విధంగా మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తాం. టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గొల్లపల్లి సీఎం గారు ఆధ్వర్యంగా అలాగే ఎక్కడికెక్కడ లోకల్ నాయకులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. నీళ్లు ఎవరన్నా రావట్లేదు అనే సమస్యలు ఎదురవుతాయి. అలాగే దోమలు ఎక్కువ ఉన్నాయి, నీటి కాలంలో సరిగ్గా పారట్లేదు అనే సమస్యలు ఎదురవుతాయి. అట్లాగే రోడ్లు ఖాళీగా ఉన్న ప్లేసుల్లో మొక్కలు ఉండి పాములు తిరుగుతున్నాయి. మాకు ఆ ఖాళీ ప్లేసులు శుభ్రం చేయించే ప్రక్రియ చేపట్టాలని ప్రజలు రాడమ్మ నువ్వు రాండి అందరూ నమస్తే పాండి ఎందుకు అంత బాబా లైట్ అయ్యా సురేష్ మాదిగ రమణయ్యపై దాడి చేసిన నిందితులు వెంటనే రాధాకృష్ణ రెడ్డి కదా పరియమల గ్రామంలో మాదిగ రమణయ్యపై దాడి చేసిన రాధాకృష్ణను వెంటనే పరియమల గ్రామంలో రమణయ్యపై దాడి చేసిన రాధాకృష్ణను వెంటనే కల్పించాలి. గ్రామాల్లో దళితులకు పోలీసులు రక్షణ కల్పించాలి. గ్రామాల్లో దళితులకు పోలీసులు రక్షణ కల్పించాలి. గ్రామాల్లో దళితులకు పోలీసులు రక్షణ నిర్మూలించాలి. కుల వివక్ష అంటరానితనం అధికారులు వెంటనే రక్షణ కల్పించాలి. గ్రామాల్లో దళితులకు రెవెన్యూ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం పరియామల గ్రామంలో మరి ఉగాది పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ పరియామల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి ప్రభ రథోత్సవం జరుగుతూ ఉంది. ఆ రథోత్సవం మరి ఉగాది పండగ కరి పండగ రోజున 31వ తేదీ 3వ నెల 2020 తేదీ సాయంత్రం 8 గంటల సమయం అప్పుడు మాదిగ కాలనీలో చెన్నకేశ్వర స్వామి రథోత్సవం ప్రభ మరి ఊరేగింపు జరుగుతూ ఉంది. ఆ చెన్నకేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి అక్కడే ఉన్నటువంటి మరి రమణయ్య అనే వ్యక్తి వాళ్ళ భార్యతో కలిసి ఒక బిందె మొక్కుల ప్రకారం మరి మొక్కు తీర్చుకోవడానికి బిందె నీళ్లు పోసి టెంకాయ కొట్టుకోవడానికి పోతే అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి మరి ఆధిపత్య కులానికి చెందిన వారు కుల వివక్షత అంటరానితనంతో మాదిగలు ఆ దేవుడి దగ్గరికి రాకూడదు, టెంకాయ కొట్టకూడదు, నిల్లు పోయకూడదనే ఉద్దేశంతో కేవలం కుల వివక్షత అంటరానితనంతోనే రమణయ్యపై ఆ గ్రామానికి చెందినటువంటి మరి రెడ్డి కులస్తులైనటువంటి రాధాకృష్ణారెడ్డితో పాటు తన అనుచర వర్గం 5 మంది కలిసి మరి ముకుమ్మడిగా ఆ దివిటీలు తీసుకొని దాడి చేసి ఈ అబ్బాయిని రక్తగాయాల పాలు చేశారు. రక్తగాయాల పాలు చేసి మరి చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. వారు చేసిన దాడిలో చనిపోయాడని చెప్పి వదిలి వెళ్ళారు. వెంటనే వాళ్ళ బంధువులు వాళ్ళ భార్య తీసుకొని వెల్దుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేపించి చికిత్స అందించారు. ఈయన తగిలిన దెబ్బలకు మెరుగైన వైద్యం కోసం వెల్దుర్తి ప్రభుత్వ డాక్టర్లు కర్నూలుకి రెఫర్ చేశారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయం ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా మరి విషయం చెప్పడం జరిగింది. ఏ ఇబ్బందులు లేకుండా ఆ అబ్బాయికి రక్షణ కల్పిస్తాం, పత్తికొండ డిఎస్పీ గారితో విచారణ చేపిస్తాం, మరి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో కుల వివక్ష అంటరానితనం అనేది పెట్టేగిపోయి నాట్యం ఆడుతోంది. తక్షణమే రెవెన్యూ అండ్ పోలీసు వాళ్ళు గ్రామాల్లో పౌర హక్కుల జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు జరగకుండా నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరియామల గ్రామంలో రమణయ్యపై
ఎవరైతే ఆ గ్రామ సర్పంచ్ రాధాకృష్ణ తన అనుచరవగ్రమైనటువంటి 5 మంది మరి చంపాలని ఉద్దేశంతో మరి దివిటీలు తీసుకొని మరి మీరు ఊరేగింపు దగ్గరికి గుడి దగ్గరికి వస్తారా అని చెప్పి అంటరానితనంతో దాడి చేసినటువంటి వ్యక్తిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి. రమణయ్యకు రాధాకృష్ణ ద్వారా ప్రాణహాని ఉంది, ఆయనకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రమణయ్య కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.